ప్యాన్లో 2 గరిటెలు నూనె వేసాక ఒక చిన్న ఆనియన్ అండి పొడవు ముక్కలు కట్ చేసుకోవాలి. వాటిని వేసేసి వేయించుకొని తర్వాత ఒక హాఫ్ స్పూన్ పైన పసుపు వేయాలండి. కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలన్నిటిని వేసేసి అన్ని పైకి కిందకి బాగా మిక్స్ చేయాలండి. చికెన్ అంటే అందరికీ చాలా ఇష్టం కదండి. ఇప్పుడు మనం వీటిని సాల్ట్ పసుపులో ఉడికిస్తాం కాబట్టి పిల్లలైతే ఉట్టిగానే తినేస్తారండి వీటిని. ఇప్పుడు అలా పైకి కిందకి చికెన్ అంతటిని కలియబెట్టాలి. రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి. ఒక స్పూన్ సరిపోతుంది. మూత పెట్టేయాలండి. ఈ చికెన్ అంతటిని మెల్లగా ఉడుకుతూ ఉంటుంది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఎక్స్ట్రా వాటర్ వేయక్కర్లేదు. దాంట్లో నుంచి వచ్చిన వాటర్తోనే చికెన్ మంచిగా ఉడికిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు దానికి కావాల్సిన మసాలాలండి. జీడిపప్పు 20 తీసుకున్నాను, 2 స్పూన్లు కొబ్బరి పొడి, తర్వాత ఒక 6 లవంగాలు, ఇలాచి 3, చెక్క 2 బద్దలండి ఇలా పొడవుగా ఉండేటట్టు దాన్ని. వీటన్నిటిని కలిపి మనము మిక్సీకి వేసి మిక్సీలో పొడి చేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక 3 గరిటెలు ఆయిల్ వేయాలి. పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ముక్కలు కూడా వేయాలండి. చిన్నదైతే సరిపోద్దండి, ఆనియన్ ఎక్కువ వేసుకోకూడదు. వాటిని వేయించుకోవాలండి కొంచెం సాల్ట్ వేసి. అలా ఆనియన్స్ వేగుతూ ఉన్నప్పుడు కొంచెం పసుపును కొంచెం సాల్ట్ వేసి రెండింటిని వేయించుకోవాలి. 1½ స్పూను అల్లం వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిపోయాకండి కొంచెం పచ్చిమిరపకాయలండి ఒక 3-4 తీసుకుంటే సరిపోద్ది, వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పుడు మనము మిక్సీలో వేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. వేగిపోయిన మసాలా పేస్ట్ కొంచెం దగ్గరగా అవుతుందండి. అప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నింటినీ వేసుకోవాలండి. ఉడికిపోయిన తర్వాత చికెన్ ముక్కలు చూడండి ఎంత క్వాంటిటీ ఉందో. అంటే ఈ చికెన్ ముక్కలన్నీ దీంట్లో వేసేసి ఎక్కువసేపు కలపకుండా అలా లైట్గా కలిపేసి దాంట్లోకి కొంచెం అండి మనము మిక్సీ జార్లోన పేస్ట్ అది అడుక్కుండిపోయి ఉంటుంది కదండి, కొంచెం వాటర్ వేసేసి కొంచెం లైట్గానే ఇట్లా అనేసి వేసేసేయాలి. దీంట్లోకి సరిపోయేంత కారం అండి, 1½ స్పూన్ కారము, 1 స్పూన్ చికెన్ మసాలా వేసి దానికి సరిపోయేంత వాటర్ వేసేసి మూత పెట్టాలి. ఇప్పుడు అది ఉడుకుతుందండి. దాంట్లో ఉన్న మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకు పడతాయి అన్నమాట. వేయాలంటే కొంచెం కొత్తిమీరను కరివేపాకు కూడా వేసి మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. అయిపోయింది చూడండి, రెడీ అయిపోయింది. ఇంకా వడ్డించుకోవచ్చండి. ఇది రోటీస్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, బగారా రైస్లో కూడా బాగుంటుంది.